ఇటీవల ఏ దేశంలో అత్యంత పెద్దగా యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది? ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ జర్మనీ. జర్మనీలో యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మే మధ్య నుండి జోరుగా సాగుతుంది. ఇది యూరోపియన్ యూనియన్లో అత్యంత ప్రభావవంతమైన దేశం కావడంతో ఈ ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మే 2025లో G7 సమ్మిట్ ఏ దేశంలో జరిగింది? ఇటలీ, జపాన్, కెనడా, బ్రిటన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఇటలీ. 2025 G7 సమ్మిట్ ఇటలీలో మే 19 నుండి ప్రారంభమైంది. ఇందులో వాతావరణ మార్పు, ఉక్రెయిన్ యుద్ధం, కృత్రిమ మేధస్సు వంటి అంశాలపై నేతలు చర్చించారు. మే 2025లో UN ప్రకటించబడిన బయోడైవర్సిటీ డే ఎప్పుడు జరుపుకున్నారు? మే 21, మే 22, మే 23, మే 24. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ మే 22. ప్రతి సంవత్సరం మే 22న జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీగా యునైటెడ్ నేషన్స్ నిర్వహిస్తుంది. ఇది పర్యావరణ పరిరక్షణలో అవగాహనకు పెంపుగా ఉద్దేశించబడింది. ఇటీవల ఏ దేశం తమ తొలి అంతరిక్ష పర్యాటక రాకెట్ను ప్రయోగించిందని ప్రకటించింది? దక్షిణ కొరియా, భారతదేశం, చైనా, UAE. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ UAE. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మే 2025లో తమ తొలి స్పేస్ టూరిజం మిషన్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇది గల్ఫ్ దేశాలలో ఒక మైలురాయి అవుతుంది. మేలో WHO ప్రకారం గ్లోబల్ హెల్త్ ఫర్ పీస్ ఇనిషియేటివ్కి నాయకత్వం వహిస్తున్న దేశం? బ్రెజిల్, జపాన్, నార్వే, కెనడా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ నార్వే. WHO మే 2025లో ప్రారంభించిన గ్లోబల్ హెల్త్ ఫర్ పీస్ అభియాన్కు నార్వే దేశం నాయకత్వం వహిస్తోంది. దీనివల్ల ఆరోగ్య రంగం ద్వారా శాంతి స్థాపనకు దోహదపడాలని దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇటీవలే ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు? మే 22, మే 23, మే 24, మే 21. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ మే 23. ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం మే 23న నిర్వహించారు. ఈ రోజు ద్వారా ప్రజల్లో మధుమేహం ప్రమాదాలు, నివారణ పద్ధతులపై అవగాహన పెంచడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. మేలో ట్విట్టర్ ప్రత్యామ్నాయంగా ట్రూత్ నెట్ అనే కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రారంభించిన దేశం ఏది? రష్యా, అమెరికా, చైనా,
బ్రెజిల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ రష్యా. రష్యా ప్రభుత్వం ట్రూత్ నెట్ అనే స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఇది ట్విట్టర్కి ప్రత్యామ్నాయం. ఇది ప్రభుత్వ నియంత్రణలో ఉంటుందని ప్రకటించారు. ఇటీవల అంతర్జాతీయ న్యాయస్థానం ప్యాలెస్టైన్ ఇజ్రాయెల్ యుద్ధంపై తాత్కాలిక తీర్పు ఇచ్చిన తేదీ మే 20, మే 18, మే 19, మే 21. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ మే 19. మే 19న ఐసీజే ప్యాలెస్టైన్ మీద ఇజ్రాయెల్ దాడులపై తాత్కాలిక నిర్ణయం ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఇజ్రాయెల్ హింస తగ్గించాలని సూచించబడింది. మే 2025లో నోబెల్ ప్రైజ్ సమ్మిట్ 2025 ఏ దేశంలో జరిగింది? స్వీడన్, నార్వే, కెనడా, అమెరికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ అమెరికా. నోబెల్ ప్రైజ్ సమ్మిట్ 2025 అమెరికాలో మే 20న ప్రారంభమైంది. దీనిలో గ్లోబల్ ఛాలెంజెస్, శాంతి, సుస్థిర అభివృద్ధిపై ప్రసిద్ధ శాస్త్రవేత్తలు చర్చించారు. అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవం ఏ తేదీన జరిగింది? మే 19, మే 20, మే 21, మే 22. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ మే 20. మే 20న వరల్డ్ బీ డే జరుపుకుంటారు. తేనెటీగలు పర్యావరణంలో ముఖ్యమైన జీవులు కావడం వల్ల వాటి పరిరక్షణ అవసరమని ఈ రోజు ద్వారా తెలియజేస్తారు. ఇటీవల ఏ దేశం 2025లో ఏఐ రైట్స్ చార్టర్ను ఆమోదించిన మొదటి దేశంగా నిలిచింది? జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, అమెరికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ జపాన్. జపాన్ మే 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రైట్ చార్టర్ను ఆమోదించి ఏఐ ఉత్పత్తులకు నైతిక ప్రమాణాలు నిర్ణయించిన తొలి దేశంగా చరిత్రలో నిలిచింది. ఇటీవల ఎవరిని యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఛాంపియన్ 2025గా నియమించింది? ఎమ్మా వాట్సన్, నదియా మురాద్, మలాలా యూసఫ్జాయ్, గ్రెటా థన్బర్గ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ మలాలా యూసఫ్జాయ్. మలాలా యూసఫ్జాయ్ను యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఛాంపియన్గా 2025గా నియమించింది. ఇది ఆమె విద్య కోసం చేస్తున్న ఉద్యమానికి గుర్తింపుగా ఇచ్చారు. 2025 మేలో సోలార్ ప్యాక్ట్ ఆఫ్ ది సౌత్ అనే ఒప్పందం ఎక్కడ కుదిరింది? సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ బ్రెజిల్. బ్రెజిల్ మే 2025లో సోలార్ ప్యాక్ట్ ఆఫ్ ది సౌత్ అనే కొత్త ఒప్పందానికి ఆతిథ్యం ఇచ్చింది.
ఇది దక్షిణ అమెరికా దేశాలు సోలార్ ఎనర్జీలో భాగస్వాములుగా పనిచేయడానికి ఏర్పాటు చేశారు. మే 2025లో ఆసియా ఖండంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ పోర్ట్ ఎక్కడ ప్రారంభించబడింది? మలేషియా, బ్రిటన్, చైనా, థాయిలాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ మలేషియా. మలేషియాలోని బెర్నామ్ నగరంలో ఆసియాలో తొలి గ్రీన్ హైడ్రోజన్ పోర్ట్ మే 2025లో ప్రారంభమైంది. ఇది పర్యావరణ హితం కోసం కీలకమైన అడుగు. ఇటీవల ఏ దేశంలో భారీ అరణ్యాగ్నితో యునెస్కో వారసత్వ అడవులు ప్రమాదంలో పడ్డాయి? ఆస్ట్రేలియా, ఇండోనేషియా, రష్యా, కెనడా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కెనడా. మే 2025లో కెనడాలో భారీ అరణ్యాగ్నులు చెలరేగాయి. యునెస్కో గుర్తించిన కొన్ని పురాతన అడవులు ప్రమాదంలో పడ్డాయి. దీంతో ప్రపంచ పర్యావరణ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇటీవలే ఏ దేశం గ్లోబల్ క్లైమేట్ రెసిలెన్స్ ఇండెక్స్ 2025లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది? ఫిన్లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, కెనడా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ స్వీడన్. గ్లోబల్ క్లైమేట్ రెసిలెన్స్ ఇండెక్స్ 2025లో స్వీడన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇది పర్యావరణ అనుకూల విధానాలు, పునరుత్పాదక శక్తి వినియోగం, సహజ వనరుల పరిరక్షణలో ఆధునిక విధానాల వల్ల సాధ్యమైంది. ఇటీవల WHO విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యుత్తమ గ్లోబల్ హెల్త్ సిస్టమ్ కలిగిన దేశం ఏది? సింగపూర్, నార్వే, స్విట్జర్లాండ్, జర్మనీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ నార్వే. WHO ప్రకారం నార్వే ప్రపంచంలో అత్యుత్తమ ఆరోగ్య వ్యవస్థ కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. ఇది ఆరోగ్య సౌకర్యాలు, ప్రజా ఆరోగ్య సేవలు, యూనివర్సల్ హెల్త్ కవరేజ్లో ఆధునీకరణ వలన సాధ్యమైంది. ఉమెన్ ఇన్ డిప్లొమసీ గ్లోబల్ కాన్ఫరెన్స్ 2025 ఏ నగరంలో జరిగింది? ప్యారిస్, న్యూయార్క్, బ్రస్సెల్స్, జెనీవా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ బ్రస్సెల్స్. బ్రస్సెల్స్ నగరంలో మే 21, 2025న ఉమెన్ ఇన్ డిప్లొమసీ అనే గ్లోబల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో మహిళల పాత్రను అంతర్జాతీయ రాజకీయాల్లో బలపరిచే మార్గాలపై చర్చించబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.